నేటి మంచి మాట, గాయాన్ని మాన్పై గుర్తుగా మిగిల్చుకోకు. నీకు తగిలిన గాయాలను మాన్పై, ఎక్కువ కాలం నీకు కలిగిన గాయాలను నీలో ఉంచుకోకు. ఈ లోకములో మనకు మిగిలేది మనం చేసిన మంచి మాత్రమే. మనల్ని ఎంతమంది గాయపరిచారు అనేది మన పేరున చరిత్రలో ముద్రింపబడదు. మన బాధను ఎవ్వరూ ఎప్పుడూ గుర్తించరు కూడా. కనుక ఎవరో నిన్ను బాధ పెట్టారని వారిని క్షమించకుండా వారిని నీ హృదయంలో ఉంచకు. ఎవరో నిన్ను బాధ పెట్టారని నిత్యం ఆ బాధనే తలంచుకుంటూ నీకు నీవే శిక్షింపబడతావా? ఇతరులు చేసిన పొరపాటుకు నీవు శిక్షను భరిస్తావా? నిత్యం నీవు బాధపడుతూ ఆ భగవంతునికి బాధ కలిగిస్తావా? భగవంతుడు నీకు ఇచ్చిన నిండైన జీవితం ఆనందముతో సుఖ సంతోషాలతో జీవించమని. అలా సంతోషంతో జీవింపక నిత్యం నీ జీవితాన్ని బాధ పెడుతూనే గడిపేస్తావా? నిన్ను ఎవరైనా మాటలతో గాయపరిస్తే వారిని క్షమించి వారిని, వారి ఆలోచనలను, వారు నీకు కలిగించిన గాయం తాలూకు బాధను నీలో నుండి తీసివేయి. అలా తీయకుండా ఎంతకాలం వారు చేసిన గాయాన్ని నీవు భరిస్తావు? ఆ గాయాలను మాన్పుకో. ఇతరులు నిన్ను బాధించిన సమయాలను, వాటి గుర్తులను నీ నుండి తుడిచివేయి. అనునిత్యం ఆనందించే పక్షి వలె జీవించు. అన్నీ మర్చిపోయి పసిపాప వలె మెలుగు. తనకు పుష్పించిన పువ్వును కోసివేస్తున్నారని మరల ఆ చెట్టు పువ్వులను పుష్పించకుండా ఉంటుందా? నీకు బాధ కలిగితే, నిన్ను ఎవరైనా బాధ పెడితే ఆ క్షణంలో బాధపడు. వాటన్నిటినీ మర్చిపో. అప్పుడు నీకు ఎంతో సంతోషకరమైన జీవితం భగవంతుడు ప్రసాదిస్తారు. ఎవరో గురించి కలత చెందడానికి కాదు భగవంతుడు నీకు ప్రసాదించిన ఈ నీ జీవితం. నీవు సంతోషంగా ఉండడానికి మాత్రమే అని గ్రహించు. తీసేయి, నీలో ఉన్న బాధలను తీసేయి. నీలో ఉన్న గాయాలను, వాటి గుర్తులను మాన్పేయి.